బేసిక్‌గా సర్జరీ లేకుండా హోమియోపతి ద్వారా అంటే క్లియర్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ అన్నారు. రైట్. అసలు ట్రీట్ చేసే విధానం అంటూ ఏ విధంగా ఉండొచ్చండి? ఒక ప్రాబ్లమ్‌కి సంబంధించి? రైట్. మోస్ట్ కేసెస్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ప్రోస్టేట్ ఉంటుంది. అంటే మగవారిలో 40 ఇయర్స్, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి కామన్‌గా వస్తుందన్నమాట. సో, హుహుహు. దీనికి అందరూ సర్జరీకి వెళ్తుంటారు. అటువంటి సర్జరీ వరకు పోకుండా మనం మెడికల్‌గానే ట్రీట్ చేయొచ్చనమాట. హుహుహు. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్‌కి చాలామంది ఏం చేస్తారు సర్జరీకెళ్తారు. చేస్తున్నారు. ఇటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా సర్జరీ లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. హ్మ్. పీసీఓడీస్ కూడా చాలామంది సర్జరీస్‌కెళ్తారు. ఇట్లాంటివి కూడా మనం హోమియోపతిలో సర్జరీ వరకు పోకుండా సో కాల్డ్ సర్జికల్ డిసీజెస్ దీనిలో అన్ని సర్జికల్ డిసీజెస్ అంటారు. బట్ హోమియోపతిలో ఎంత స్కోప్ ఉంది అంటే మనం సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు. హ్మ్. అదేవిధంగా మోకాలు నొప్పులు, నీ రీప్లేస్మెంట్ అండ్ 4th స్టేజ్, 3rd స్టేజ్‌లో వస్తారనమాట. వాళ్ళకి కూడా మనము సర్జరీ వరకు పోకుండా నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ ఇంతవరకు 3rd స్టేజ్‌లో, 4th స్టేజ్‌లో మోకాలు నొప్పులు ఉన్నాడో ఇంతవరకు ఎవ్వరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం హ్మ్. మెడికల్‌గానే దాన్ని ట్రీట్ చేస్తామనమాట. సో, ఏవైతే కంపల్సరీ సర్జరీ అని వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో అంటారో అవి మనం హోమియోపతిలో మెడికల్‌గానే ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో దాన్ని ట్రీట్ చేసుకోవచ్చనమాట. అంటే అప్పటి వరకు వాళ్ళు ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదండీ! ఒక మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండు. రైట్. ఒకటేసారి హోమియోపతికి రాంగానే ఆ ట్రీట్మెంట్ ఆ బాడీ అనేది సపోర్ట్ చేస్తుందంటారా ఆ ట్రీట్మెంట్‌కి? రైట్. సో, చాలా మంచి క్వెషన్ అండి. చాలామంది పేషెంట్స్ అడుగుతారు. హ్మ్. సో, ఇక్కడ మెయిన్‌గా పేషెంట్స్ చేసే తప్పేంటంటే, కొన్ని మెడిసిన్స్ అనేవి సడెన్‌గా మానేసి ఇది వాడకూడదనమాట. సో, ట్రాన్సిషన్ ఫేజ్ ఉండాలి. కొన్ని మెడిసిన్స్‌కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్స్ కొన్ని సంవత్సరాల నుంచి స్టెరాయిడ్స్ వాడుతుంటారు. లేకపోతే యాంటీహిస్టమైన్స్ ఎక్కువ అలర్జీస్ ఉంటాయన్నమాట వీళ్ళు. సో, ఏవైతే దీర్ఘకాలికంగా మందులు వాడుతుంటారో ఆ పేషెంట్స్ హోమియోపతిలో షిఫ్ట్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే హ్మ్. ఆ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ 2 కలిపి వాడుకోవాలనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే స్లోగా దాన్ని తగ్గించుకుంటూ రావాల్సింది తప్పితే ఒకటేసారి అవి సడెన్‌గా మానేసి హోమియోపతి అనేది స్టార్ట్ చేయకూడదు. కొన్ని హ్మ్. కేసెస్‌లో. కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. కొన్ని మెడిసిన్స్‌లో మీరు తీసుకొని 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది. సో, అప్పుడు వెంటనే స్టాప్ చేయొచ్చు. వెంటనే స్టాప్ చేసి హోమియోపతి తీసుకోవచ్చనమాట. హుహు. కొన్ని మెడిసిన్స్‌లో ఏంటంటే హోమియోపతి, అలోపతి 2 కలిసి వాడుకోవాలి. సో, ఇది కేస్ బై కేస్ బేసిస్ అనమాట. మీ పర్టిక్యులర్ కేస్‌లో మీ జెండర్‌కి, మీ ఏజ్ గ్రూప్‌కి, మీరు మీకున్న ఆల్టర్‌నేటివ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డిసీజెస్‌కి హ్మ్. అన్నిటిని కలిపి ఇండివిడ్యువల్‌గా అంటే ప్రతి ఒక్క మనిషికి ఇది డిఫర్ అవుతుంటుంది. కామన్‌గా ఏం చెప్తామంటే ఫస్ట్ కొన్ని రోజులు 2 కలిపి వాడుకోండి. ఓకే. ఇంప్రూవ్‌మెంట్ వచ్చే కొద్దీ అవి తగ్గించుకుంటూ ఏవైతే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయో అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో అవి ట్యాంపర్ చేసుకుంటూ రాండి అని జనరల్‌గా చెప్తామనమాట. ఇది హ్మ్. అన్నిటికీ ఇదే రూల్ కాదు. కేస్ బై కేస్ బేసిస్. మీ పర్టిక్యులర్ కేస్‌లో ఏం జరుగుతుంది తెలుసుకొని అడ్వైస్ ఇయ్యాలి.